జిల్లా కేంద్రంలో గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో భాగవత సప్తాహ ప్రవచనకర్త అభినవ శుఖ భాగవత భాస్కర బిరుదాంకితులు బుర్ర భాస్కర శర్మచే శివ మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం మంగళవారం ప్రారంభమైంది. గుట్టపై రాజేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు చేసి శివ మహాపురాణంలోని అనేక ఘట్టాలను అత్యద్భుతంగా వివరిస్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై విన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం వితరణ చేశారు. అన్నప్రసాద సేవలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ భట్టు రాజేందర్ ఆధ్వర్యంలో 30 మంది సత్యసాయి సేవా సమితి సభ్యులు సేవలు అందించారు. శివ మహాపురాణం 9 రోజుల పాటు జరుగుతుందని, ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు ప్రతిరోజు జరుగుతుందని, కార్యక్రమం అనంతరం అన్నప్రసాదం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. శతాధిక భాగవత సప్తాహ ప్రవచన చక్రవర్తి అభినవ శుఖ భాగవత భాస్కర బిరుదు. ఇప్పుడున్నటువంటి గర్భాలయంలో స్థానంలో వారికి సిద్ధులకు మునులకు ఆ పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి చోటని ఈ గర్భాలయం మా ధర్మకర్తల పూర్వీకులు నిర్మించి అప్పటి నుంచి నడుస్తుంది కార్యక్రమం. ఇక్కడ నైరుతి దిశ ఉండి క్షేత్రపాలకుని పట్టణానికి గుట్టరాజేశ్వర స్వామి క్షేత్రపాలకుడు. ఈరోజు ఈ పట్టణం సుభిక్షంగా, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉందంటే ఆ గుట్టరాజేశ్వర స్వామి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు మరి ఉన్నవి. అనేటువంటి స్థితిలో మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో ఆ భగవంతుని యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఆ భగవంతుని తత్వాన్ని మనం పొందగలుగుతాం. అంత దివ్యమైనటువంటి దేవాలయం. అక్కడ ఆ వెలసి ఉన్నాడు స్వయంభువై సైకత లింగం అంటండి. ఇసుకతో చేయబడినటువంటి లింగం సైకత లింగం అంటే ఎక్కువ చోట్ల లేవు అటువంటి లింగాలు. రామేశ్వరంలో ఉన్నది సీతమ్మ వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి సైకత లింగం. మరల ఇక్కడ ఉన్నది సైకత లింగం. ఈ జగదాలయం అదృష్టవంతులండి. ఋషుల చేత మునుల చేత తపస్సు చేయబడినటువంటి దివ్యమైన ప్రదేశంలో ఆ భగవంతుడు ఎక్కడ వెలిసి ఉంటే ఆ భగవంతుడిని రోజు అర్చించుకునేటువంటి భాగ్యం. అంతేకాదు ఆ భగవంతుని పద సన్నిధిలో ఇక్కడ కూర్చుని నేను అతని యొక్క చరిత్రని చెప్పడం అనేటువంటిది నేను ఎన్నో జన్మలలో చెప్పకుండా కారణంగా బ్రోచు దేవుడవయ్యని కాశీ ఒక చెంచాడు నీళ్లు పోస్తే చాలు పరమానందపడిపోతాడు. గుడ్డలు మారేడు ఆకులు తీసుకొచ్చి పెడితే చాలు ఆనందపడిపోతాడు. ఎక్కడో పిచ్చి తుప్పల పైన మొలిచిన మొక్కలకు వచ్చిన చిన్న చిన్న తుమ్మి పూలు నెత్తి మీద పెట్టినా ఆనందపడిపోతాడు. నీకు ఏమీ అక్కర్లేదయ్యా, ఇంతదానికే ఆనందపడేటువంటి నీవు మాకు లభించడం మేము చేసుకున్న భాగ్యమయ్యా. నీవు చుక్కాన్ని వల్లే మార్గాన్ని చూపించినటువంటి దేవదేవుడమయ్యా. నీ యొక్క చరిత్రను నేను మననం చేసుకుంటున్నాను అని వ్యాస భగవానుడు ముందుగా కీర్తించాడండి. ఆ పరమేశ్వరుని శివ మహాపురాణము. శివం అంటేనే మంగళము అని అర్థం. 11:25 అయ్యింది. మనం 11:20కి ప్రారంభించాం. దీన్ని ఏమంటారు అంటే అభిజిన్ లగ్నము అని అంటారు జ్యోతిష్ శాస్త్ర పండితులు. ఈ 11:20 దగ్గర నుంచి 12:20 వరకు ఉండేటువంటి ఆ లగ్న సమయాన్ని అభిజిన్ లగ్నము అంటారు. ఈ లగ్నానికి ఏ దోషము ఉండదు అని శాస్త్రం చెప్పిన మాట. అందువల్లనే ఈ సమయంలో ప్రారంభించరా
అని పరమేశ్వరుడు ఆజ్ఞ ఇస్తే మన ఇష్టం వచ్చినట్టు జరుగుతుందా చెప్పండి? అంతా పరమేశ్వరుని దయ, పరమేశ్వరుని ఆజ్ఞ చేతనే జరుగుతోంది. ఎక్కడ జరిగింది ఈ శివ మహాపురాణం? సర్వసాధారణంగా పురాణాలన్నీ కూడా నైమిషారణ్యంలోనే జరిగినాయి అని మనం చెప్పుకుంటాం. ఏకదా నైమిషారణ్యే అని ప్రారంభం చేస్తాం. చెప్పారు, కానీ నైమిషారణ్యంలో కాకుండా ప్రయాగ క్షేత్రంలో చెప్పారండి. దివ్యమైనటువంటి క్షేత్రం ప్రయాగ క్షేత్రం. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఓ గొప్పదైనటువంటి యజ్ఞము చేసినటువంటి చోటే ఆ ప్రయాగ క్షేత్రం. చాలా గొప్పదైనటువంటి యాగం చేశారు. ఎవరు చేసింది అంటే బ్రహ్మదేవుడే చేశాడు. మొట్టమొదటి వాడు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖుడైన హిరణ్యించడానికి వచ్చాడు సూర్యుల వారు. ఇక్కడ కూడా కొద్ది కాలం క్రితం అష్టాదశ మహాపురాణ యజ్ఞం జరిగిందండి. 3 ఆడపిల్లలు కలిసి చేశారు. 18 మందిని వెంట పెట్టుకుని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. నేను వెళ్ళిన చోటల్లో వీళ్ళ 3ని భగవన్నామం తెలిసినట్టే తలుచుకుంటున్నాను. వాళ్ళు నేను చేసినటువంటి దానికి ప్రయోగంగా చెబుతున్నాను. నాకు పురాణం చెప్పబుద్ధి పుట్టట్లా, మిమ్మల్ని చూస్తూ కూర్చోవాలి అని ఉన్నారు.